గారెల పిండి మినప్పప్పు కొంచెం గట్టిగా ఈ విధంగా రుబ్బుకోవాలి. అందులో 1 స్పూను అల్లం వెల్లిపాయ, చిన్న టీ స్పూన్, కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇవన్నీ చాప్ చేసి వేయాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి చాప్ చేసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని సన్నగా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇందులో మిక్స్ చేసి గారెలు చేసుకుందాం. ఇప్పుడు గారెలు చేసుకుందాం. చికెన్ అయిపోయింది, గారెలు చేసుకుందాం. గారెలలో 1 చిన్న స్పూన్ జీలకర్ర ఈ విధంగా నలిసి వేయాలి. ఈ విధంగా వేసి అన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకొని మనం కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కదా. అయిపోయింది. ఆయిల్ మీడియంగా కాగాలి, మరి ఎక్కువ కూడా వేడి కావద్దు, గారెలు ఉడకాలి కాబట్టి. ఈ విధంగా వాటర్లో కొంచెం చెయ్యి ఇట్లా అద్దుకొని ఈ విధంగా చేసేయాలి. నేనైతే ఇప్పుడు ఇలానే చేసా. వేసుకోవాలి గారెలు. గారెలు ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం ఇట్లా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెలు చేసుకుందాం. టిఫిన్ ఉదయం మినపగారెలు మా వారికి ఇష్టమని పెసరగారెలు కూడా చేసిన. పెసరగారెలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ.